దేవుడవు, కనికరం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ప్రభువా, గడిచిన 2 దినాలు ప్రభువా తండ్రి నీ ఆత్మ బలము చేత నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, మరి 3వ దినమున ప్రభువా తండ్రి నూతనమైన నీ ఆత్మ చేత అభిషేకించండి, ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభువా. యేసయ్యా, మరి ఈ దినమున ప్రభువా తండ్రి మేము వెళ్ళనై ఉంటున్న గ్రామాలని ప్రభువా తండ్రి నీ మహాకృప చేత దర్శించండి, సహాయం చేయండి ప్రభువా. ప్రభువా తండ్రి, కొత్త చాకిరాల, పాత చాకిరాల ప్రభువా, 2 గ్రామాలను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసయ్యా, అక్కడ ఉంటున్న ప్రజలని ప్రభువా తండ్రి, అక్కడ ఉంటున్న ప్రభువా తండ్రి ఈ ఊరి యొక్క పాడి పంట అన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించుగాక. యేసుక్రీస్తు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం. అంతకంటే మించి ఈ లోకయాత్ర మనం ముగించిన తర్వాత మరొక లోకంలో మనం కన్ను తెరవాల్సి ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ, శిశువు మగవాడైతే మగవాడు, ఆడపిల్ల అయితే ఆడపిల్ల అనుకుంటా ఉంటది, నాది ఇదే ప్రపంచం, తల్లి గర్భంలో ఉన్నా నేను ఆడుకుంటూ ఉన్నా ఇదే నా ప్రపంచం అని చెప్పి అనుకుంటుంది తల్లి గర్భంలో ఉన్న శిశువు. కానీ 9 నెలలు గడిచిన తర్వాత ఆ బిడ్డ మరొక ప్రపంచాన్ని చూస్తుంది. 9 నెలలు గడిచిన తర్వాత భూమి మీదకి ఆ శిశువు బయటికి వస్తుంది. తనకు తెలియనటువంటి ఒక ప్రపంచం దాగి ఉన్నదని తను బయటికి వచ్చేంత వరకు తెలియదు. తను ఉన్నటువంటి ఆ జీవితమే ప్రపంచం అనుకుంది, ఆ తల్లి గర్భమే తన ప్రపంచం అని చెప్పి భావిస్తుంది గర్భమందున్నటువంటి శిశువు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఇదే ప్రపంచం, ఇదే శాశ్వతమైన జీవితం, ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఎంజాయ్ చేయాలి, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోవాలి, సుఖ జీవితం అనుభవించే వాళ్ళు అనుభవించాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. నేను ప్రేమైన వాళ్ళారో చెప్తా ఉన్నాను, ఈ ప్రపంచం కాదు, అసలైన ప్రపంచం ఒకటి ఉన్నది. తల్లి గర్భమందు ఉన్న శిశువు ఏ రీతిగా అనుకుంటుందో నాకు ఇదే ప్రపంచం అని భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, మాది ఇదే ప్రపంచం, ఇదే జీవితం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది. మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది. ఆ జీవితంలో 2 మార్గాలు మనకు కనపడతాయి. ఒకటి నరకము, రెండవది పరలోకం. స్వర్గలోకం, ముక్తి మార్గం కనపడతా ఉంటుంది. మన క్రియలు మంచివైనట్టయితే, మనం మంచివారమైనట్టయితే స్వర్గలోకానికి చేరుకుంటాం, చెడ్డవారం అయితే నరకలోకానికి చేరుకుంటాం. మనమే చెప్తాం కదా సాధారణంగా, మంచి చేస్తేనేమో కదా. అయితే డాక్టర్ ఎందుకు అవసరం అంటే మనిషి యొక్క రోగానికి డాక్టర్ అవసరము, అలాగే మనిషి యొక్క హృదయ యొక్క పాపానికి దేవుడు అవసరం. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకముకి వచ్చి లోకములో తిరిగి సహవాసం చేసి ఆయన మనిషి చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన ఏం చేశారంటే చనిపోయి తిరిగి లేచిన రక్తం పాపాన్ని కడిగి వేసింది. ఎవరైతే నమ్మగలుగుతారో వారందరికి కూడా విడుదల. సో నమ్మిన వారికి వస్తుందా, నమ్మని వారికి శిక్ష అంతే. ఎందుకంటే వారు ఎవరి కర్మ వాడంటారు చాలా మంది. ఎందుకని ఈరోజు ప్రభు చెప్తున్నామంటే, నా యొద్దకు వచ్చి ఎన్నడూ కూడా నేను రోస్ట్ వేయను అంటున్నాడు. ప్రభు ఈ మాటలు మీరు అంగీకరించినట్లయితే అంగీకరించండి, లేకపోతే గాలి గుడి చేసేది మాకు సంబంధం లేదు. మేము ఒకటి చెప్తాం, ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచడానికి నిత్య జీవం అన్నమాట. ఆయన నిత్య రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం దేవుడు ఖచ్చితంగా అందరినీ కూడా తీసుకెళ్ళి ఆశపడుతున్నాడు. ఆ రాజ్యానికి మీరు రావాలి అయితే ఒకే ఒక్క పని చేయండి, ప్రభా నా పాపాలు క్షమించండి, నేను పాపిని ప్రభా అని ఎవరైతే ఒప్పుకుంటారో ఖచ్చితంగా వాడు దేవుడు క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల దేవుడు అని కొందనాలు. ఈ ప్రాంత ప్రజలకి నీ రక్షణ సువార్త వింపబడింది. ఈ రక్షణ సువార్త విన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకో. అయ్యో తండ్రి, గోడల్లోకి వెళ్ళే గోడలను చెవుల్లోకి వెళ్ళే చెవులు హృదయానికి సహాయం దయచేయండి అయ్యా. యేసు ప్రభువుని దేవుడిగా నోటిగా ఒప్పుకొని అయ్యా నువ్వు తిరిగి లేచి హృదయం విశ్వసించి రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ గ్రామాన్ని స్వస్థత అనుగ్రహించండి, గ్రామానికి మేలు చేయండి, గ్రామాన్ని దీవించమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రభా, ఇదిగో జీవిస్తూ ఉన్నారో పైకి మంచివారి వలె ఉండి హృదయంలో అంతరంగంలో అపవాది వారిని చెరపట్టి నరకానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. నా ప్రభా, ఆత్మలన్నిటి నుంచి విడిపించండి, వారికి మంచి జీతము కావాలి నాయన. కష్టం నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు
మరో పాట పాడదా? ఓకే హలే యాకోబుగా వికాడా. రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. రండి రండి. ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు చూసి దేవదూతలతో సంతోషపడే దినం ఇది. మన ప్రయాసము దేవుడు అర్థంగా ఎప్పుడు పోనివ్వలేదు. కాబట్టి మన ప్రయాసాన్ని దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు స్తోత్రం చెల్లిద్దామా? విజయాంధ్ర రక్షణ బట్టి స్తోత్రం చెల్లిద్దాం. రక్షణ పొందాడయ్యా. మరి ఈ మైక్ ద్వారా ఎవరైతే తండ్రి దేవుడు తన కుమారుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమికి పంపించాడు, నా కోసం ఆయన కన్యక మరియ గర్భంలో ఉదయించాడు, నా కోసం చనిపోయాడు, తిరిగి లేచి